దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 24వ తేదీ ఫిబ్రవరి మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు నీతో చెప్తున్న అద్భుతమైన వాగ్దానం, అద్భుతమైన సందేశం మనం నేర్చుకోబోతున్నాం. నీవు అప్పు ఇచ్చేవాడుగానే ఉంటావు, కానీ అప్పు చేయవు. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు, కానీ అప్పు చేయవు. ఇది వాగ్దానం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 12వ వచనం. పూర్తి వచనము: యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకు ఆకాశము అను తన మంచి ధననిధిని తెరిచాను. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు, కానీ అప్పు చేయవు. ఇది వాగ్దానం. అయితే మనం ఒకసారి ఇంగ్లీష్ వెర్షన్ చూసుకొని అద్భుతమైన వాక్యం నేర్చుకోబోతున్నాం. మరి మీరు గమనించగలుగుతున్నారు, నా వాక్యాలు చెప్పే విధానం ప్రభువు మారుస్తున్నారు. వారం రోజులు ఈ వాక్యం ఎలా చెప్పాలని కొట్టుకున్నాను. అప్పు కోసం చెప్పాలా, ఏ విధముగా బీదల కోసం చెప్పాలా, అప్పిచ్చేవాడిగా చెప్పాలా, పైచేయిగా చెప్పాలా, ఎన్నో ఆలోచించాను. అయితే దేవుడు వాక్యం ఇచ్చాడు. ఎలా చూద్దాం. న్యూ ఇంటర్నేషనల్ వర్షన్, Deuteronomy 28:12. The Lord will open the heavens. దేవుడు తన యొక్క పరలోక ధననిధిని తెరిచును. The storehouse of his bounty. సమృద్ధి అయిన ఆయన కొట్లు విప్పును. To send rain on your land in season. ఆయన తన కాలమందు వర్షాన్ని నీ దేశం మీద కురిపించేటట్లు చేయును. టు బ్లెస్ ఆల్ ద వర్క్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. నీ చేతుల పనులన్నింటినీ దీవించుటకు. యు విల్ లెండ్ టు మెనీ నేషన్స్ బట్ విల్ బారో ఫ్రమ్ నన్. నీవు అనేక జనములకు, దేశములకు అప్పిచ్చదవు, కానీ అప్పు చేయవు. ఇది వాగ్దానం. ఈ యొక్క ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము మనకి పదే పదే తెలుసు. కారణం ఏంటంటే గుర్తుపెట్టుకోండి. 26వ అధ్యాయము, 27వ అధ్యాయము, 28వ అధ్యాయము, 26, 27, 28 ఇవన్నీ వాగ్దానములు, శాపములు రాయబడి ఉన్నవి. లేవీయ కాండము 26వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 27, 28 అధ్యాయాలు వాగ్దానాలు, ఆశీర్వాదాలు, శాపాలు ఉన్నాయి. 4 ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఒకటి, మొట్టమొదటిది ఏంటంటే దేవుడు మనందరికీ స్వాతంత్ర్యాన్ని ఇచ్చి ఉన్నాడు. కనుక ఎప్పుడైతే పాపం చేస్తామో, సిన్, ఆ యొక్క సిన్ని బట్టి జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్ లో ఏమున్నాయి? చేయబడిన పాపము వలన తీర్పు. ఒకవేళ విధేయత చూపిస్తే ఆశీర్వాదము, జడ్జిమెంట్. అవిధేయత చూపిస్తే పాపము, శాపము కూడగట్టుకుంటాం. కనుక దేవుడు దయగలిగిన వాడు కనుక కాల్ ఫర్ రిపెంటెన్స్. ఆయన నిన్ను పిలుస్తాడు పశ్చాత్తాపం పొందుటకు. అప్పుడు ప్రామిస్ ఇస్తాడు, నీకు వాగ్దానాన్ని ఇస్తాడు, నీవు తిరిగి కట్టబడుటకు. ఏ రోజునైతే మన జీవితంలో దేవుని చిత్తములో, దేవుని కృప చొప్పున, దేవుని కనికరం చొప్పున మనము ఆయన దృష్టికి అంగీకారం అవుతామో, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అంటాడు. వెండి నాది, బంగారం నాది అంటాడు. జనములు దాని యొక్క, అంటే భూమి, దాని నివాసులు నా వారు అంటున్నారు. నేను ఎవని హెచ్చించదునో వాని హెచ్చించదును, నేను ఎవని తగ్గించగోరుదునో వాని తగ్గించగోరుదును, కాగా పొందగోరు వాని అన్నను ప్రయాసపడవాలని ఏమీ లేదు అని చెప్తున్నాడు. కనుక ఇక్కడ ఈ ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో మనము చూచినప్పుడు, నేరుగా వాక్యంలోనికి వెళ్తే ఇక్కడ ఏమంటున్నాడు? నీవు అప్పిచ్చేదవు, కానీ అప్పు చేయవు. మనం కువైట్లో ఉన్నాం. అక్కమ వెయ్యాలంటే అప్పు, దేశం వెళ్ళాలంటే అప్పు, ఏ పని చేయాలన్న అప్పు, ఇల్లు కట్టాలంటే అప్పు. ఎన్నో విధాలుగా మనము పైన కింద అవుతున్నాము. అప్పు చేయడం అనేది ఇన్స్టాల్మెంట్స్. బండి కొంటాం, అప్పు తీరుస్తూ ఉంటాం. బండి కొంటున్నావు, కానీ అప్పు చేసి కొంటున్నావు.
అంటే మన జీవితంలో నెట్ క్యాష్ ఇచ్చి ఏమీ చేసుకోలేకపోతున్నాం. ఇల్లు కడుతున్నాం కానీ అప్పు చేసి కడుతున్నాం, అప్పు తీర్చుకోవడానికే సరిపోతుంది. అంటే ప్రభువునందు ప్రియులారా, మన జీవితంలో కష్టార్జితము కంటే అప్పు చేసింది తీర్చడానికి మన కష్టార్జితము వెళ్ళిపోతుంది. అంటే ఈ రోజున దేవుని యొక్క వాక్యము నీతో ఏం మాట్లాడుతుంది? ఇదే ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 13వ వచనం వరకు వాగ్దానాలుంటే, నీవు నా మాట వినకుండిన ఎడలా అని చెబుతూ ఈ 12వ ఆ యొక్క వచనము మొదలు చివరి వరకు శాపాలు ఏ రోజు చదవడానికి నాకు ఇష్టం కాల, కానీ నేను చదివాను, గుండె పగిలి ఏడ్చాను. మన కన్నుల ముందు అది జరుగుతుంది. కారణం ఏంటంటే 44వ వచనంలో అతడు నీకు అప్పిచ్చును. ఎవరి కోసం చెప్పబడుతుంది అని అంటే, నీ మధ్య ఉన్న పరదేశి నీకంటే మిక్కిలి హెచ్చగును, నీవు తగ్గిపోవదువు. అతడు నీకు అప్పిచ్చును కానీ నీవు అతనికి అప్పు ఇయ్యలేవు. అతడు తలగా ఉండును, నీవు తోకగా ఉండు. అంటే మనల్ని దేవుడు తలగా, హెడ్ గా ఉంచాలనుకున్నాడు, మనల్ని పైవాడుగా ఉంచాలనుకున్నాడు, మనల్ని అప్పిచ్చేవాడుగా ఉండాలనుకున్నాడు, మనది పై చేయిగా ఉండాలనుకున్నాడు. దేవుడు ఆశపడుతున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే, మనము పైనే ఉండాలని మన స్వంత ప్లాన్లు వేస్తున్నాం, కలలు కంటున్నాం, పడక మించి దిగి రావటం లేదు. ఏ రోజైతే నీది పై చెయ్యి అవ్వాలి అంటే దేవుని వాక్యము చెబుతుంది, దేవుడు అందరికంటే పైన ఉన్నవాడని, సమస్తము ఆయన తొంగి చూస్తున్నాడని, ఆయన నరుల అంతరంగాలు, హృదయాలు తొంగి చూస్తున్న దేవుడని. ఏ దేవుడు భూమి ఆకాశములను చేసినో వెలుగును చేసి మంచిదైనట్టు దేవుడు చూచెను. ఆ విధముగా తాను చేసిన సమస్తము అంటే ఆజ్ఞాపించాడు, అది జరిగింది. ఆయన చూశాడు, తీర్పు తీర్చాడు, అది మంచిది అని చెప్పాడు. అప్పుడు 31వ వచనంలో ఉంటుంది, ఆయన చేసిన సమస్తము ఆయన చూసినప్పుడు అది చాలా మంచిదిగా కనబడింది. అయితే 6వ అధ్యాయం వచ్చినప్పటికీ భూమి చెడిపోయి ఉండెను. ఆయన చూడగా మా నరుల యొక్క హృదయములోని ఊహ అంతయు కేవలము చెడ్డదని దేవుడు చూచింది. ఏ దేవుడు మంచిది చూచి నరుల చేతికిచ్చి ఆయన విశ్రాంతి చూసుకున్నాడో, అదే దేవుడు వచ్చి చూచినప్పుడు అది చెడిపోయి ఉంది, అది దాన్ని చేసినందుకు సంతాపమునందెను. అంటే ఈ రోజున అన్ని నామముల కంటే పైనామము యేసునామము. మనము పైన ఉండాలి అని ఆశపడుతున్నాం, కానీ పైన నీవు ఉండాలి, అప్పిచ్చేవాడుగా ఉండాలి, నీ చెయ్యి పైన ఉండాలి, నీవు తలగా ఉండాలి, నీవు అన్ని విషయాల్లో హెచ్చింపబడాలి. అందుకే ఈ ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము, నీవు అన్నింటిలో ఆయన నిన్ను హెచ్చించును, ఆయన నిన్ను హెచ్చించును అని ఉంది. మనము ఒక్కసారి వాక్యపు లోతుల్లోనికి వెళ్ళిపోతే ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 6వ వచనం, ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక, అంటే ఆశీర్వాదము ఈక్వల్ టు పై చెయ్యి, ఆశీర్వాదము ఈక్వల్ టు పైవాడవు, ఆశీర్వాదము ఈక్వల్ టు అప్పిచ్చేవాడవు. కనుక దేవుని ఆశీర్వాదము ఉన్నవాడు యోసేపుని దాసుడిగా ఆ ఇంటిలో పెట్టిన ఇంటికి యజమానుడిగా యోసేపుని చేశాడు. దావీదుని దాసునిగా పెట్టిన మహారాజుగా చేశాడు. అంటే మన జీవితాల్లో ప్రభువునందు ప్రియులరా, దేవుని యొక్క కార్యాలు జరిగినప్పుడు, అందుకని ఇక్కడ చెప్పబడుతుంది, నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు, అనేక జనములను ఏలుదువు కానీ వారు నిన్ను ఏలరు. మన కుటుంబాల్లో సమస్యలు దేనికి? నా చెయ్యి పైన ఉండాలని. మన ఇంటిలో సమస్యలు దేనికి? నా చెయ్యి పైవాడిగా ఉండాలని. మనము ఎక్కడికి వెళ్ళినా అధికారులకు మనం లోబడి ఉండడానికి కారణం ఏంటి? మనకంటే మన పక్కనున్న వాడు దీవించబడడానికి కారణం ఏంటి? అది ఆశీర్వాదమా? కాదే. కీర్తన 73 చూసినప్పుడు వారు కాలు జారిన చోటనే ఉన్నారు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. సామెతలు 22:7 ఏమని చెప్తుంది? ఐశ్వర్యవంతుడు పేదల మీద ప్రభుత్వం చేయను, ధనమున్నవాడు
ఆ యొక్క పేదవాడి మీద. కనుక ధనవంతుడు దురుసుగా మాట్లాడతాడు, గర్వముగా మాట్లాడతాడు, పేదవాడు బ్రతిమలాడుకుంటాడు. కనుక ప్రభువునందు ప్రియులరా, ఎప్పుడైతే బలమున్నవాడు బలహీనుణ్ణి ప్రభుత్వం చేస్తాడు, ఏలుబడి చేస్తాడు. అదే విధముగా మనము చూచినప్పుడు ఇక్కడ దేవుని యొక్క వాక్యం చేస్తుంది, అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు. కనుక అప్పు తీసుకున్న వాడిని దాసుడిగా చూస్తే, అప్పిచ్చేవాడిని యజమానుడిగా, అంటే పై చెయ్యిగా, అంటే ప్రభువునందు ప్రియులరా, మన జీవితాలలో ఇది కార్యము జరగడానికి కారణము కీర్తన 75:6, తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగదు. దేవుడే తీర్పు తీర్చువాడు, జడ్జ్మెంట్. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చించబడును. ఏ రోజునైతే ఈ లోకంలో మనము హెచ్చులు చెప్పుకుంటున్నామో, గొప్పలు చెప్పుకుంటున్నామో, మనకి తెలియకుండానే తగ్గించబడుతున్నాము. దేవుని దృష్టికి నీవు గొప్పవాడిగా కనిపించకూడదు. ఎప్పుడూ కూడా దేవుని దృష్టికి ఆయన గొప్పవాడు కనుక ఏ రోజునైతే ఆయన హెచ్చవలసి ఉన్నది, మనము తగ్గవలసి ఉన్నది. ఆయన పైవాడు, మనము క్రిందవారము. ఆయన శాశ్వతమైన దేవుడు, మనము అంతలో కనబడి అంతలో మాయమయ్యేవారము. కనుక కీర్తన 113:5 దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలియున్న వాడు ఎవరు? భూమి ఆకాశములను ఆయన వంగి చూస్తున్నాడు. ప్రజలతో, ప్రధానులతో, అధిపతులతో కూర్చుండబెట్టుటకై నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంట కుప్పల మీద నుండి బీదలను పైకి లేవనెత్తువాడు. సంతులు లేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషం గల తల్లిగా చేసేవాడు దేవుడు. అంటే ఏ రోజునైతే నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరిచెదను, నన్ను తృణీకరించువారు తృణీకారముందెదరు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, పరిశుద్ధుడు 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 అని చెప్పబడుతున్నవాడు ఈ రోజు నీతో చెప్పుతున్న ఈ సజీవమైన వాక్యం. నీవు ఎవరిని హెచ్చిస్తున్నావు? ఎవరి మీద హెచ్చింపు కోరుకుంటున్నావు? దేవుని వాక్యం మనకి తెలిసినా కూడా మనల్ని మనము హెచ్చించుకునే వారముగా, డంబములు చెప్పేవారముగా, ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు అని తెలిసినా కూడా, మరి మన జీవితంలో ఎక్కడ చూసినా కూడా మనము చిన్నదానితోనే ఉన్నామే, మరి ఉన్నదానితో సరిపెట్టేసుకుంటున్నామే. ఇది కాదు కదా, చిన్నదానితో ఉండడానికి కాదు కదా. వారిలో చిన్నవాడు, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మందిగా ఎన్నికలేని వాడు బలమైన జనముగా చేస్తానంటున్న దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్న మాట, ఆయన నీలో ఉన్నవాడు లోకములో ఉన్న వాని కంటే గొప్పవాడు. ఈ లోకములో గొప్పవానికి విలువేస్తుంది, అయితే నీ హృదయంలో గొప్పవానికి దేవుని విలువేస్తాడు. ఏ రోజైతే నీ హృదయంలో గొప్పలు నింపుకుంటావో దేవుడు నిన్ను నీకరిస్తాడు. ఈ లోక ధనధాన్యాలు ఇవ్వచ్చు, కానీ అంతము చూడగా. ఎందుకంటే ప్రభునందు ప్రియులరా, ఏ విధముగా నువ్వు ముగిస్తున్నావు, ఏ విధముగా ఆరంభిస్తున్నావు, ఏ విధముగా కొనసాగిస్తున్నావు. ఈ రోజున నేను ఎంతో మందిని చూసి ఉన్నాను. నా జీవిత అనుభవంలో, నా జీవిత కాలంలో నేను నేర్చుకున్న పాఠాలు, వయస్సు ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు తమ యవ్వన బలమునంతా బిడ్డలు 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 అది ఇది ఇది అది వట్టి చేతులతో వచ్చారు, నిండారులుగా దీవించబడ్డారు, కానీ దానితో సరిపెట్టుకుని వెళ్ళిపోయారు. ఆయన ఇంకా హెచ్చించవల్లని ఆశపడుతున్నాడు, ఆయన ఇంకా దీవించవల్లని ఆశపడుతున్నాడు. ఎందుకు అంటే నేను ఇంకొక విధానం చూశాను. ఆయన ప్రేమించే వారికి తొందరగా తీర్పులు తీరుస్తాడు. కొంతమందికి ఏంటి, వీళ్ళకి ఏమీ జరగట్లేదు, వీళ్ళు గుండ్రాయిలాగా ఉన్నారే, వీళ్ళు బాగున్నారే అనుకున్నా నేను. అయితే ప్రభువు నాతో చెప్పింది, పిచ్చివాడా, వాళ్ళకి నేను తీర్పు తీర్చినప్పటికీ వాళ్ళు ఎంత దూరం నడిచి వచ్చింది, మొత్తం కోల్పోయిన వారిగా, వట్టి చేతులతో నేను నిలబెట్టేవాడిగా ఉన్నాను. ఏ రోజునైతే వెంటనే తమని తాము సరిదిద్దుకొని నా వైపు లక్ష్యం ఉంచుతాడో, నన్ను నా ఎదుట
తన్ను తాను తగ్గించుకుని వినయ మనస్సు కలిగి వేడుకుంటాడో వాడిని నేను హెచ్చించువాడిగా తలగా పెడతాను, తోకగా పెట్టను. ఏ రోజైతే మన జీవితంలో వస్తున్న కష్టాలను చూస్తున్నాం, సమస్యలని చూస్తున్నాం, అక్కడికక్కడ మంత్రగాడి చేత తాయెత్తు కట్టించుకోవడానికి, తాడు కట్టించుకోవడానికి, ఆ సమస్యలోంచి బయటికి రావడానికి చూస్తున్నాం. కానీ ఈ సమస్యని పంపిన దేవుడు ఆయన ఏమి ఆశపడుతున్నాడు? మనలో ఏ విషయాలు తగ్గించుకోవాలని చూస్తున్నాడు, ఏ విషయాలు తీసివేసుకోవాలని చూస్తున్నాడు, ఏ విషయాలు ఫలించకుండా ఆపు చేస్తున్నాయో దాన్ని గమనించాలని చూస్తున్నాడు. కానీ మనమైతే ప్రజలతో పోల్చుకుంటున్న మనము నిజంగా ఈ రోజు నీవు తలగా ఉండాలి అంటే ఆ చిన్నవాడిగా నువ్వు ఉండడం నేర్చుకోవాలి. పౌలు అంటే చిన్నవాడని అర్థం, నజరేతు అంటే చిన్నది అని అర్థం. అల్పమైనది బెత్లెహేము, నీవు ఘనమైనదిగా అల్పులను ఘనులుగా చేయవాడని నేనే. కనుక చిన్నవైన వాటిని హెచ్చైన వాటిగా చేయవాడని నేనే. నన్ను అడుగుము, జనములను స్వాస్థ్యముగా భూమిని దిగంతముల వరకు సొత్తుగా నేను నీకు ఇచ్చేవాడనని నీ దేవుడు, నీ రక్షకుడు చెప్పుతుండగా దేవుడు ఉన్నాడు అని నమ్ముచున్న నీవు ఈ రోజు ఆయన్ని నువ్వు హెచ్చించగలుగుతున్నావా, లేక నువ్వు హెచ్చింపు కోరుకుంటున్నావా? ఆయన నిన్ను బట్టి మహిమపరచబడుతున్నాడా, లేకపోతే నీకు నువ్వే సొంత డబ్బా కొట్టుకున్నావా? ఆయన నిన్ను బట్టి సంతోషిస్తున్నాడా, లేక నీకు నీవే సంతోషం అనుకుంటున్నావా? ఏ రోజునైతే నువ్వు ముగిస్తావు, నీ బిడ్డలు ప్రారంభిస్తారు. నా తండ్రి ముగించాడు, నేను ఒక రోజు ముగిస్తాను, నా బిడ్డలు ముగిస్తారు. అయితే నీతిమంతుని చూడగా వాడి బిడ్డలు భిక్షమెత్తుట నేను చూడలేదు. కనుక నీతిమంతుడు దయాళుడై నిత్యము అప్పిచ్చేవాడిగానే ఉంటాడు, కానీ అప్పు చేసేవాడిగా ఉండడు. ఏ రోజునైతే ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డ, దేవుడు తన మంచి ధననిధిని తెరిచేదే ఆశీర్వాదం, దేవుడు తన కృపనిచ్చేదే ఐశ్వర్యం. నీకు కలిగి ఉన్నది అంతా కూడా ఆయన సన్నిధిలో పెట్టు. నేను పెట్టాను, నా దేవుడు నాతో ఉన్నాడు. పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్ని స్తంభముగా నా సాక్ష్యం ఉంది, నా జీవితం ఉంది. వచ్చారు మనుషులు, వదిలారు, వెళ్ళారు. ఇద్దే మనుషుల్ని తిరిగి తీసుకొచ్చి వాడని నేనే, తలగా పెట్టువాడని నేనే. నిన్ను ఎన్నడూ తోకగా చేయను, హెచ్చించువాడిగా పెట్టేది నేనే, హెచ్చించేవాడిని నేనే. నన్ను అడుగు అని దేవుడు ఈ రోజు నీతో చెప్తున్నాడు. ఈ రోజున అప్పు చేసి తీర్చుకుని వారు భక్తిహీనులు అని చెప్తుంది. ఒక్కసారి నీ ఆశీర్వాదం ఆగిపోవడానికి నేను నా కన్నులారా చూశాను. ఎంతో మంది అప్పు తీసుకున్నారు. నా స్టార్ కూడా నా దగ్గర తీసుకున్నవాడు ఎప్పుడూ వెనక్కి ఇవ్వలేదు. ప్రార్థన చేయించుకున్నవాడు ఎప్పుడూ కృతజ్ఞతగా లేడు. ఏ రోజునైతే ప్రభునందు ప్రియులారా ఇవన్నీ దేవుడు వడ్డీలకు వడ్డీలు, ఏ రోజునైతే బీదలకు ధర్మము చేయవాడు, దానము చేయవాడు యెహోవాకు అప్పిచ్చువాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నేను చెప్పిన విధముగా చేస్తే మీ దేశంలో బీదలు ఉండరు. ఎందుకు పేదవారిగా అంటాను? ఆత్మ విషయమై దీనులైన ఎప్పుడైతే ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఆ కాలం వచ్చే వరకు ఆయనకి లోబడి ఉంటామో, ఆయన చెప్పిన చోట ఉంటామో, తగిన కాలమందు ఆయన నిన్ను హెచ్చించుటకు, ఆయన నిన్ను హెచ్చించే దేవుడు కానీ ఎంత మాత్రం తగ్గించే దేవుడు కాదు. ఆయన తలగానే పెట్టే దేవుడు కానీ తోకగా పెట్టు దేవుడు కాదు. అప్పు ఇచ్చేవాడిగానే చేస్తాడు కానీ అప్పు చేసేవాడిగా చేయడు. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగించండి, విత్తబడిన వాక్యమును సమృద్ధిగా దీవించమని, ఇదిగో నా జీవిత అనుభవంతో వీరికి ఈ వాక్యమును నేర్పించాడు, ఈ వాక్యము నీవు ఇచ్చిందని, ఈ సాక్ష్యము నీవు ఇచ్చిందని వీరందరూ వినులాగన యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.